మహాపరిశుద్ధుడు, లోకరక్షకుడు, విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజు ఒక శక్తి కలిగిన దైవ సందేశాన్ని ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క మేడగది యూట్యూబ్ ఛానల్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం సీమోను. ఆత్మీయులారా, పరిశుద్ధ గ్రంథంలో సీమోను అన్న వ్యక్తులు దాదాపుగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 7 సీమోనులు కనబడతారు. అయితే ఆత్మీయులారా, సీమోను అన్న మాటకు అర్థం ఏంటంటే ఆలకించువాడు. ఒక అద్భుతమైన అర్థం, ఆలకించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వినేవాడు, విన్నది గ్రహించేవాడు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. చక్కగా దేవుని మాటలను ఆలకించుట. ఆత్మీయులారా, చెవి గలవాడు వినును గాకని నా ప్రభు అనేక సార్లు ఆ యొక్క మాటను ఎత్తి ఎత్తి మాట్లాడినాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆలకించే వ్యక్తిగా ఉండాలి, అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి, ఆత్మీయత కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఆత్మలో అభివృద్ధి పొందిన వ్యక్తిగా ఉండాలి, అభిషేకించబడిన వ్యక్తిగా ఉండాలి. ఆలకించువాడు అనే అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఆలకించే వారముగా ఉండాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాము ఆలకించాడు, విన్నాడు. విని అబ్రహాము తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ప్రయాణమయ్యాడు. ఆత్మీయులారా, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకిస్తున్నావా? నువ్వు వింటున్నావా? అనేక సార్లు ప్రభు దర్శనాల ద్వారా నీకు దర్శిస్తున్నాడు. అంతేకాదు, ప్రవచనాల ద్వారా దర్శిస్తున్నాడు, వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు, హెచ్చరికల ద్వారా దర్శిస్తున్నాడు. అయితే నువ్వు ఆలకించలేని, చెవియొగ్గలేని విశ్వాసిగా, సేవకుడిగా, ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా ఉన్నావేమో. అయితే సీమోను అన్న మాటకు ఆలకించువాడు, ఇంత చక్కటి ఆత్మీయ అర్థం. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన చిన్న వయసులోనే దేవుని మాటలను ఆలకించినాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆలకించే అంత అవగాహన, అర్థం చేసుకున్నంత శక్తి నీలో ఉందా అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు ఆలకిస్తే నీ ఆత్మీయ జీవితంలో రూపాంతరం జరుగుతుంది. నీ ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుంది. నీ ఆత్మీయ జీవితము ఉన్నత స్థితిలోనికి నడిపించబడుతుందని నేను నమ్ముతున్నాను. 7 సీమోనులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. మొదటిగా మనం చూస్తే ఆత్మీయులారా, మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో కురేనీయుడైన సీమోను. ఎవరంటే ఈ కురేనీయుడైన సీమోను యేసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు, అతడు యేసు ప్రభు సిలువ వేయబడి సిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు, ఆ యేసయ్య వెళుతున్న మార్గంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ యేసయ్య మోస్తున్న సిలువను తన భుజాల మీద పెట్టుకున్నవాడు. శ్రమలలో సిలువను మోస్తూ వెళుతున్న నా ప్రభు యొక్క జీవితాన్ని చూచి చలించిన వ్యక్తి, ఆ సిలువ భారాన్ని మోసిన వ్యక్తి. నా ఆత్మీయులారా, ఈరోజు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీ భుజము మీద పరిచర్య భారం ఉండాలి, నీ భుజము మీద సంఘ భారం ఉండాలి, నీ భుజము మీద దేవుని యొక్క పరిచర్య భారం ఉండాలి. భారము లేని బ్రతుకు, బాధ్యత లేని బ్రతుకు, అర్థము లేని బ్రతుకు, అనవసరమైన వాటి కోసం జీవిస్తున్న నీ బ్రతుకులో ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ భుజము మీద భారం ఉందా? నీ కుటుంబ భారాన్ని మోస్తున్నావు, నీ పిల్లల భారాన్ని మోస్తున్నావు, నీ ఉద్యోగ భారాన్ని మోస్తున్నావు, కానీ
నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన భారాన్ని మోసిన బిడ్డగా బ్రతుకు. సంఘానికి వెళుతున్నావు, సంఘ భారాన్ని మోస్తున్నావా? సేవను చూస్తున్నావు, సేవ భారాన్ని మోస్తున్నావా? సేవకుని పరిచర్య చూస్తున్నావు, పరిచర్యలో భారం ఉందా, బాధ్యత ఉందా? నీ జీవితంలో భారం లేదు, బాధ్యత లేదు, ఆత్మ లేదు, ఆత్మీయత లేదు, తీవ్రత లేదు. నీవు ఒక నిర్జీవమైన వ్యక్తిగా సంఘానికి వెళ్ళి నిర్జీవమైన వ్యక్తిగా ఆ వాక్యాన్ని విని నువ్వు ఫలించలేని బిడ్డగా ఉన్నావు. నా ప్రభు నిన్ను చూసి వేదన చెందుతున్నాడు, పరిశుద్ధాత్ముడు అంగలారుస్తున్నాడు. సీమోను చేసిన ఒక గొప్ప పని ఏం తెలుసా ఆత్మీయులారా? యేసయ్య సిలువను మోసిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయన పరిచర్యలో మనం పాలి భాగస్థులుగా బ్రతుకుదాం. ఆయన పరిచర్యను తుదముట్టించుటయే మన భాగ్యం అని బ్రతుకుదాం. క్రీస్తులో మిగిలి ఉన్న శ్రమలు నా శరీరములో పరిపూర్ణము అగునట్లుగా నేను 3 సార్లు కొట్టబడ్డాను, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టబడ్డాను. అనేక సార్లు యాతన పడ్డాను, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి శ్రమల కొలిమిలో పౌలు సిలువ యాత్ర, సువార్త యాత్ర, ఆత్మీయ యాత్ర ప్రారంభించిన. ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకుంటే నీలో భారం లేదు, బాధ్యత లేదు. చర్చికి వెళ్తే నీ యొక్క దుస్తులు ముడత పట్టద్దు, ఫ్యాన్ వేయాలి, ఏసీ వేయాలి, బిందాసుగా కూర్చోవాలి, చెమట రావద్దు, నోరు తెరిచి హల్లెలూయా చెప్పలేవు. ఒక తీవ్రత లేదు. సిలువ భారాన్ని మోసిన వ్యక్తి సీమోను, కురేనీయుడైన సీమోను. హల్లెలూయా. రెండవ సీమోను చూస్తే నా ఆత్మీయులారా, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో కుష్టి రోగి అయిన సీమోను, కృతజ్ఞత కలిగిన సీమోను, ఇంటికి యేసయ్యను పిలిచిన సీమోను, ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన సీమోను, తన ఇంటికి ప్రేమపూర్వకంగా పిలిచిన సీమోను, ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి, సహవాసములో ఉన్న వ్యక్తి తన ఇంటిని తెరిచి, అయ్యా నీవు ముడితే నేను బాగుపడ్డా, నా బ్రతుకు బాగుపడ్డది, నా నడక బాగుపడ్డది, నా జీవితం బాగుపడ్డది, నేను సమాజానికి దూరంగా, సంఘానికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఉన్న నా బ్రతుకులో స్వస్థత ఇచ్చావు కాబట్టి అయ్యా నా ఇంటికి రా, నా ఇంట్లో భోజనం సిద్ధపరుస్తానని కుష్ఠరోగైన సీమోను స్వస్థత పొందుకున్న తర్వాత ఆత్మీయంగా, ప్రేమపూర్వకంగా యేసయ్యను, తన శిష్యులను తన ఇంటికి పిలుచుకున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రా అయ్యా, భోజనం చేయాలని ఉంది, నీతో సహవాసం చేయాలని ఉన్నదయ్యా, నీతో గడపాలని ఉన్నదయ్యా, నీతో నేను జీవించాలని ఉన్నదయ్యా అని యేసు ప్రభును శిష్యులను తన ఇంటికి పిలిచిన వ్యక్తి ఈ యొక్క కుష్ఠరోగి అయిన సీమోను. ఆ సీమోను యేసయ్యను తన ఇంటికి పిలిచాడు. అయితే ఆ యేసయ్య తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి వచ్చింది. యేసు అక్కడ ఉన్నాడని ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వెనుక నుండి వచ్చి అత్తరు గుడ్డిని తీసుకొని వచ్చి తన మీద పోసి. ఆత్మీయులారా, ఈ యొక్క సీమోను, ఈ కుష్ఠరోగి కృతజ్ఞత గల వ్యక్తి, సహవాసములో ఉన్న వ్యక్తి, దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి, దేవుని ఆరాధించే వ్యక్తి, దేవునికి విందు చేసిన వ్యక్తి. నా ఆత్మీయులారా, మొదటి సీమోను కోసం విన్నావు, కురేనీయుడైన సీమోను శ్రమలలో పాలిభాగస్తుడని విన్నావు. రెండో సీమోను కోసం విన్నావు, అతడు కృతజ్ఞత కలిగి సహవాసంతో జీవించడానికి యేసును తన ఇంటికి పిలిచాడని విన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటికి యేసు వస్తే, నీ హృదయంలోనికి యేసు వస్తే నీ పరిస్థితులు మారుతాయి. ఆ రోజున ఆ ఇల్లంతా సువాసనతో నిండెను. ఇల్లు నిండాలి సువాసనతో, మనసు నిండాలి సువాసనతో, హృదయం నిండాలి సువాసనతో. ఇంకా నీ జీవితంలో పాపపు వాసన ఉందేమో, లోకం అనే వాసన ఉందేమో, శరీర క్రియలనే వాసన ఉందేమో. నీ ఇంట్లో దేవునికి ఇష్టం లేనిది ఏదుంది? ఏ వాసన వస్తుంది? దుర్గంధపూరితమైన ఈ లోకంలో సుగంధ ద్రవ్యమును వెదజల్లడానికి
పరిమళ వాసనను అనుగ్రహించడానికి వచ్చిన నా ప్రాణప్రియుడైన యేసయ్య వాసన, జీవపు వాసన నీ ఇంట్లో రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ సీమోను. ఆత్మీయులారా, యోహాను సువార్త 18:25 అపోస్తుల కార్యం 11:13 పేతురు అనబడిన సీమోను. పేతురు అంటే బండ. నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. స్థిరమైన వాడు, కదలని వాడు. ఆత్మీయులారా, ఓ క్రైస్తవుడు స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అతని మీద దేవుని ప్రణాళిక ఏంటంటే, నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. శిష్యుడు అంటే మేలైన వాటిని విడిచిపెట్టేవాడు, ఖ్యాతి గల వాటిని విడిచిపెట్టేవాడు, చివరి వరకు ప్రభుతో జీవించేవాడు, జీవితాన్ని దారబోసేవాడు శిష్యుడు. ఆత్మీయులారా, ఇతనిలో బలహీనతలున్నాయి, కానీ ప్రభువు సీమోనులో సంఘాన్ని స్థాపిస్తాను, నీ మీద పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. ఈ యొక్క సీమోను పేతురు శిష్యులలో పెద్దవాడుగా ఉన్నాడు. ఆత్మీయంగా చూస్తే ఇతడు 12 మందికి ఒక రోల్ మోడల్. యేసయ్యతో జీవించిన వ్యక్తి. అతనితో చెప్పాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆదిలోనే అంతాన్ని చూసేవాడు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది. సీమోను చూసినప్పుడు ఒక ప్రణాళికనున్నది. సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా, నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనిలో తొందరపాటు ఉన్నా, నిద్ర లోపం ఉన్నా, బలహీనత ఉన్నా, కానీ ఆ యొక్క సీమోను పేతురుకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ఈయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. ఈయన శిష్యరికములో ఉన్న వ్యక్తి. యేసయ్య కోసం సమస్తాన్ని విడిచి, వలలను విడిచి యేసును వెంబడించిన వ్యక్తి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఆత్మీయులారా, యేసయ్య కోసం ఏదైనా నువ్వు విడిచిపెట్టావా? విడిచిపెట్టేవి 5. నీ పాపాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నీ శరీరాన్ని, క్రియలను లాగుతున్న వాటిని విడిచిపెట్టాలి, నీ అహాన్ని విడిచిపెట్టాలి, నీ గర్వాన్ని విడిచిపెట్టాలి. నాది అన్నది ఏది నీది కాదని తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టు అని ప్రభు చెప్తున్నాడు. అయితే నాది నాది అంటూ నువ్వు సంపాదించుకుంటున్నావు, కానీ ఏది నీది నీతో రాదని నీకు తెలియదా? తెలుసు కదా, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. అయితే ఇతడు ఒక సమయంలో నా యేసు ప్రభుకు దూరం అయిపోయి పశ్చాత్తాపపడి ఏడ్చినాడు. అయ్యా, నీతో నేను బ్రతుకుతానన్న శిష్యరికంలో నీకు వచ్చాను, ఈ రోజు నేను నీకు దూరంగా ఉన్నాను. కోడి కూస్తుండగా తన యొక్క పశ్చాత్తాపాన్ని వెల్లడి చేసినాడు. అలా వెళ్ళి మేడగదిలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మతో నింపబడి లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. భూమిని తలక్రిందులు చేసేంత శక్తితో, ఆత్మాభిషేకంతో నిలబడి గొప్ప కార్యాలు చేసి ఈ శిష్యుడైన సీమోను అనే పేతురు, ఇతడు దేవుని సేవ కోసం, దేవుని రాజ్యం కోసం నిలువెల్లా సిలువ వేయబడి చనిపోయాడు. నా పిల్లరా, ప్రాణాన్ని సైతం ద్వేషించిన వ్యక్తి, ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తి, ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా ఎంచుకున్న వ్యక్తి శిష్యుడైన సీమోను పేతురైన శిష్యుడు. ఈరోజు నీతో చెప్తున్నాడు ప్రభు. క్రేనియుడైన సీమోను శిలువ శ్రమలలో పాలి భాగస్థుడు. కుష్టి రోగైన సీమోను సహవాసంలో నిలిచిన వ్యక్తి. ఇక్కడ శిష్యుడైన సీమోను పేతురు సమస్తాన్ని విడిచి దేవుని కోసం హత్త సాక్షిగా నిలిచిన వ్యక్తి. ఈ రోజు నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నావు, కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ దేహాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ అందాన్ని ప్రేమిస్తున్నావు, కానీ నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, కానీ దేవుని ప్రేమించి ఏదైనా గొప్ప పని చేస్తున్నావని నా ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ మీద దేవుని ఉద్దేశం గొప్పది, దేవుని ప్రణాళిక గొప్పది, అన్ని మర్చిపోయి బ్రతుకుతున్నావు ఎందుకు? ఈరోజు నీ మనోనేత్రాలు తెరవబడాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ బ్రతుకులో ఈ రోజైనా ఒక అద్భుతం జరగాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 4వదిగా చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 6వ వచనం. చర్మకారుడైన
సీమోను. ఆత్మీయులారా, ఈ యొక్క చర్మకారుడైన సీమోను ఒక వ్యాపారవేత్త. గమనించు నా సహోదరి సహోదరుడా, ఇతడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నాడు. గమనించండి, నువ్వు ఎంత వ్యాపారం చేసినా, ఎంత సంపాదించినా, నీ సంపాదనలో దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని సేవను బలపరచడం నేర్చుకోవాలి. దేవుని కోసం ఏదో ఒక గొప్ప పని చేయడం నేర్చుకోవాలి. ఈ చర్మకారుడైన సీమోను అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడతాడు. ఆత్మీయులారా, ఇతనిలో ఉన్న ఆత్మీయత, ఇతనిలో ఉన్న గొప్పతనం తన యొక్క బిజినెస్ లో దేవునికి ఇవ్వడం. ఈరోజు పరిశుద్ధాత్ముడే సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏమంటుంది తెలుసా? నువ్వు సంపాదించు, కానీ నీ సంపాదన నీ కోసం కాదు. ఈ సంపాదన దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టు. దేవుని కోసం ఖర్చు పెట్టడం నేర్చుకో సహోదరుడా, సహోదరి. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడు సహోదరి. నువ్వు సంపాదిస్తున్నావు, కానీ అందులో దేవునికి ఇవ్వడం నేర్చుకున్నావా? దేవునికి ఇస్తున్నావా? దేవునికి తీస్తున్నావా? సంఘానికి ఖర్చు పెడుతున్నావా? సేవకు చేయి చాపుతున్నావా? నీలో నా మట్టుకు నేను సంపాదించుకుంటే చాలని సంపాదిస్తున్నావు, కానీ ఈ రోజున నీ సంపాదనలో 10వ వంతు దేవుని మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మీయులారా, ఈ యొక్క చర్మకారుడైన సీమోను విషయంలో చూస్తే, ఆ కొర్నేలు దగ్గర జరిగిన సన్నివేశాన్ని చూస్తే అద్భుతం, అమోఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నా ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ మనోనేత్రాలను వెలిగించబడాలని, నీవు ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున ఈ యొక్క ఆత్మీయంగా ఈ విషయాన్ని చూస్తే సహోదరుడా, సహోదరి, అతడు కొంచెం తన యొక్క పరిధిలోనే బ్రతకడం నేర్చుకున్నాడు. తన యొక్క జీవితంలో బార్డర్స్, గీతలు గీసి బ్రతుకుతున్నాడు. కానీ ఆత్మీయంగా చెప్తున్నాను, దేవుని యొక్క శక్తి తాకిన తర్వాత, దేవుని యొక్క ఆత్మీయ లోతులోనికి వెళ్ళిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగింది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ చర్మకారుడైన సీమోను కోసం మాట్లాడినాడు. నీ ఆత్మీయ జీవితంలో ఈ యొక్క సీమోను కోసము వింటున్నావు కదా, ఆలకించువాడన్న అర్థం కలిగిన వ్యక్తి కోసం వింటున్నావు కదా. ఇన్ని మాటలు ఆలకిస్తున్నావు. నువ్వు లోబడుతున్నావా? నువ్వు సరి చేసుకుంటున్నావా? నువ్వు సరిదిద్దుకుంటున్నావా? నువ్వు నిలబడాలని ఆశ నీకుందా? పరిగెత్తాలని ఆశ నీకుందా? ప్రార్థించాలని ఆశ నీకుందా? నీ జీవితం ఎలాగుంది? తొంగి చూసుకో, వంగి చూసుకో, సరి చేసుకో అని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వదిగా చూస్తే అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం, 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే గారడి సీమోను ఉన్నాడు. గారడి సీమోను అంటే నటన కోరి జీవితం. నటన, ఏ వ్యక్తి కాడ ఎలా ఉండాలో నటించే వ్యక్తులను గారడి వాళ్ళు అంటారు. అయితే ఈ గారడి సీమోను సేవకుల దగ్గరికి వచ్చి ద్రవ్యము పెట్టి నాకు ఈ వరాలు కావాలని అడిగినాడండి. గమనించండి ఆత్మీయులారా, ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గారడి సీమోను గంటకు ఒక తీరు ఉండే వ్యక్తిత్వం కలిగిన క్రైస్తవునిగా బ్రతకకు. మనుషుల ముందు ఒక తీరు, మనుషుల వెనకాల ఒక తీరు, సేవకుని ముందు ఒక తీరు, సేవకుని వెనకాల ఒక తీరు. నువ్వు గంటకు గంటారావం అన్నట్టుగా నీ ఆత్మీయ జీవితంలో అలా బ్రతకడం మంచిది కాదు అని నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితాన్ని తొంగి చూసుకో. లేనిది ఉన్నట్టు జీవిస్తున్నావా? ఉన్నది లేనట్టు జీవిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితంలో నలుగురిలో ఒక తీరు జీవిస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తీరు జీవిస్తున్నావేమో. నలుగురిలో పరిశుద్ధంగా జీవిస్తున్నట్టు నటిస్తున్నావు, ఒంటరిగా పాపములో, అంధకారములో, శరీర క్రియలో,
శరీర క్రియలతో కట్టబడి జీవిస్తున్నాం. ఇతడు గారడివాడు. ఈ గారడివానికి ఏమనిపించిందంటే, నేను కూడా ఈ సేవకుల లెక్క చేయాలి, నేను కూడా ఈ సేవకుల లెక్క అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు చేయాలన్న ఆలోచన కలిగి ద్రవ్యం తీసుకొని వెళ్ళి నాకు వరాలు ఇవ్వమన్నాడు. ఆత్మీయులారా, డబ్బుతోని కొనేటివి కాదు వరాలు గాని, తలాంతులు గాని. నీలో ఉన్న ఆసక్తిని బట్టి, ఆశను బట్టి, ఆత్మీయతను బట్టి, ప్రార్థనను బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు నీకు నొసిగేటివి, దేవుడు నీకు ఇచ్చేటివి అవి. ఆత్మీయులారా గమనించండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ గారడి సీమోన్ అంతా గారడిగా ఉన్నాడు. చాలా మంది విశ్వాసయాత్రలో గారడి వాళ్ళు ఉంటారు. అంటే గంటకొక తీరు మాట్లాడుతూ, గంటకొక తీరు ప్రవర్తిస్తూ, గంటకొక తీరు జీవిస్తూ గారడి విశ్వాసులు ఉంటారే, వాళ్ళతో చాలా బాధ. ఈరోజు నీ ఇంట్లో కూడా గారడి వ్యక్తిగా నటిస్తున్నావేమో. పిల్లల దగ్గర ఒక తీరు, భార్య దగ్గర ఒక తీరు, భర్త దగ్గర ఒక తీరు, తల్లిదండ్రుల దగ్గర ఒక తీరు, కాలేజ్ కాడ ఒక తీరు, వర్క్ కాడ ఒక తీరు, ఉద్యోగ కాడ ఒక తీరు, సమాజంలో ఒక తీరు, సంఘం దగ్గర ఒక తీరు. అలా నువ్వు గారడిగా బ్రతుకుతే నీ జీవితం దెబ్బతింటుంది. సహోదరి, సహోదరుడా, వాక్యం అర్థం లాంటిది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో గారడి సీమోను వల్లే బ్రతకకు. సూటిగా నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. 5వ విషయం, 6వ సీమోను చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, కనానీయుడైన సీమోను, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కనానీయుడైన సీమోను ఎవరయ్యా అంటే, ఇతడు ఒక అపోస్తలుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడు అంటే పంపబడ్డవాడు అని అర్థం, ఒక భారం కలిగిన వ్యక్తి అని అర్థం. ఆత్మీయులారా, ఈ యొక్క కనానీయుడైన సీమోను మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో కనబడతాడు. అయితే ఈ యొక్క సీమోనుకున్న అలవాటు ఏంటంటే, ఆత్మీయులారా, ఈ కనానీయుడైన సీమోను సువార్త భారం, సేవా భారం, అపోస్తుల తత్వం కలిగిన వ్యక్తి. నేను బాగుపడాలి, నాతో పాటు ఒక 10 మంది బాగుపడాలి. నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నాతో పాటు 10 మంది పరిశుద్ధంగా బ్రతకాలి. నేను వెలగాలి, నాతో పాటు ఒక 10 మందిని వెలిగించాలి. అది నా జీవితం. నేను బలంగా ఉండాలి, ఒక 10 మందిని బలపరచాలి. నేను నిలబడాలి, ఒక 10 మందిని నిలబెట్టాలి. నీ ఆత్మీయ జీవితంలో ఈ కనానీయుడైన సీమోను కోసం వింటున్నావు కదా. అపోస్తలుడు అంటే ఏంది తెలుసా? సాక్రిఫైస్. జీవితాన్ని బలిపీఠం మీద పెట్టినవాడు, ప్రజల కోసం కరిగిపోయేవాడే అపోస్తలుడు. ప్రజల కోసము నలిగిపోయేవాడు అపోస్తలుడు. ప్రాంతాలను విడిచి, ప్రదేశాలను విడిచి, కాని దేశానికి, కాని ప్రాంతానికి వెళ్ళి ఒక దర్శనం కలిగి బ్రతికేవాడే అపోస్తలుడు. ఆత్మీయులారా, ఈరోజు ఈ కనానీయుడైన సీమోను ఎవరయ్యా? ఇతని లక్షణం ఏంటయ్యా అంటే, ఇతడు అపోస్తలికల్లో సేవలో సాగిపోయిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు అంటే తన జీవితాన్ని సాక్రిఫైస్, బలిపీఠం మీద పెట్టేవాడు. అహాన్ని చంపుకునేవాడే అపోస్తలుడు. ఉన్నవన్నీ పెంటతో ఎంచుకొని జీరోగా నిలబడి దేవుని తన జీవితం ద్వారా చూపించేవాడు అపోస్తలుడు. తన సమస్యాన్ని నలగగొట్టుకొని నలుదిక్కుల ప్రకాశించేవాడే అపోస్తలుడు. నలుగగొట్టుకోవడం నేర్చుకుంటే నువ్వు వికసిస్తావు, పరిమళిస్తావు. నలగగొట్టుకోవడం నేర్చుకోవడం. ప్రార్థన జీవితంలో నలగగొట్టుకోవాలి. నువ్వు ఎంత రాత్రి పడుకున్నా నీ టైం పెట్టుకుని 4 o'clock లేచి ప్రార్థన చేయడం నేర్చుకో. కొన్ని అంశాలు ముందు పెట్టుకో. నిద్రపోతు తనముతో, తిండిపోతు తనముతో, తిరుగుబోతు తనముతో, నీ జీవితంలో వదులుబోతు తనముతో నీ భయంకరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
నీ జీవితంలో నిద్రకు ఎక్కువ టైం ఇస్తున్నావు. నీ జీవితంలో ముచ్చట్లకు ఎక్కువ టైం ఇస్తున్నావు. నిన్ను నీవు క్రీస్తు పాదాల దగ్గర నలగగొట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క సీమోన్ కోసం విన్నావు, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లక్షణం ఉందని విన్నావు. కురేనీయుడైన సీమోను విన్నావు, క్రీస్తు శ్రమలలో పాలివాడుగా బ్రతికినాడు. నీకు అలాంటి ఆత్మీయత రావాలి. క్రీస్తు శ్రమలలో, ఆయన సంఘ పరిచర్యలో, ఆయన సువార్త పరిచర్యలో పాలి భాగస్తురాలుగా బ్రతుకు, పాలి భాగస్తునిగా బ్రతుకు. అప్పుడే నీ బ్రతుకుకు విలువ, నీ కుటుంబానికి విలువ, నీకు విలువ. రెండోది, కుష్ఠరోగి అయిన సీమోను క్రీస్తుతో సహవాసం చేసి తన ఇంటిని తెరిచి ఇంట్లోనికి యేసు ప్రభువును ఆహ్వానించిన వ్యక్తి, సహవాసంలో బ్రతకడానికి ఇష్టపడ్డ వ్యక్తి. సహవాసం లేకపోతే ఎండిపోతావు, సహవాసం లేకపోతే కూలిపోతావు, సహవాసం లేకపోతే చెడిపోతావు, సహవాసం లేకపోతే నాశనం అవుతావు. గుర్తుపెట్టుకో, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. మూడో సీమోను విన్నావు, ఆయన పేతురు అనబడిన సీమోను శిష్యుడు. అన్నిటిని విడిచి యేసు కోసం వచ్చి చివరికి యేసు ప్రభు కోసం హత్త సాక్షిగా నిలిచిన సీమోన్ కోసం విన్నావు. ప్రాణాన్ని ప్రేమించకు. నీ ఉద్యోగాన్ని, ఇల్లును, ఆస్తిని, బంగారాన్ని, బట్టలను, బ్యాంక్ బ్యాలెన్స్ ను ప్రేమించుకుంటా బ్రతకకు. దేవుని ప్రేమించు. నాలుగో చర్మకారుడైన సీమోను విన్నావు. ఇతడు ఒక వ్యాపారవేత్త, సంఘంలో మేలుకరంగా బ్రతికిన వ్యక్తి. గారడి సీమోను కోసం విన్నావు. గంట గంటకు నటనా జీవితం జీవిస్తూ అందరినీ మెప్పించి, ఒప్పించి, నవ్వించి, కవ్వించి దేవుని దుఃఖపరిచే అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఈ గారడి సీమోను. సంఘంలో గారడి వేషాలు వేయకు. చెల్లి, తమ్ముడు, అన్న, అమ్మ, అక్క, ప్రేమతో చెప్తున్నా, మీ సహోదరుడిగా చెప్తున్నా. దేవుడికి స్తోత్రం. ఆరోది, కనానీయుడైన సీమోను విన్నావు. అపోస్తుల తత్వంలో, అపోస్తుల మనసు కలిగి బ్రతికిన వ్యక్తి కోసం విన్నావు. చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనంలో జెలోతో అనబడిన సీమోను. ఆత్మీయులారా గమనించండి. ఇతడు గమనించినట్లయితే ఆత్మీయంగా శతాధిపతిగాను, చూసినట్లయితే ఇతడు ఆత్మీయతను కనపరిచిన వ్యక్తిగాను ఉన్నాడు. జెలోతో అనబడిన సీమోను. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. గమనించండి, ఇతడు దేవుని యొక్క సన్నిధిలో జెలోతో అనబడిన సీమోను ఒక మంచి ప్రవర్తన కలిగి, నడక కలిగి బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతనికి మతాభిమానం ఎక్కువ. మతాభిమానం అంటే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. సంఘాలలో కూడా అభిమానులు బ్రతికేటోళ్ళు ఉంటారు, ఆత్మీయంగా బ్రతికేటోళ్ళు ఉంటారు. అభిమాన సంఘాలు ఉంటాయి, ఆత్మీయ సంఘాలు ఉంటాయి. ఆత్మీయంగా నీతో చెప్తున్నాను, మతాభిమానం, కులాభిమానం, ప్రాంతాభిమానం, కొందరికి ఈ అభిమానం సావదు. యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు రక్తంలో మనము విమోచించబడ్డాం. ఒక్క బాప్తిజంలోనే, ఒక్క శరీరంలో, ఒక్క రక్తంలో, ఒక ఆత్మతో, ఒక పరలోకంలో జీవించే వాళ్ళం. ఈయన మతాభిమానం చాలా భయంకరం అండి. అభిమానం ఉండాలి కానీ మితమైన అభిమానం ఉండద్దు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏ అభిమానివి? క్రీస్తుకు అభిమానివా? సేవకునికి అభిమానివా? కొందరు అంటారు, ఈ సేవకుడు అంటే నా ఫ్యాన్. ఫ్యాన్ ఎక్కడిది? ఫ్యాన్ లేదు, ట్యూబ్ లైట్ లేదు, ఫ్యాన్స్ గేట్స్ కుచ్చిపోయినాయి. గమనించండి, కొందరు అడక్ట్ అవుతారు అట్లా. వాక్యము ఏదైనా వాక్యమే, ఏ సేవకుడు చెప్పిన వాక్యమే. వాక్యానికి విలువనివ్వని వాడు సేవకునికి విలువనిస్తాడంట. గ్రామంలో చెప్పే సేవకుడు వాక్యం కాదు అది. గుడిసెలో సంఘాన్ని, ఒక గుడిసెగా
మందిరం చేసుకొని అక్కడ చెప్పేవాడు సేవకుడు కాదా? సంఘం కాదా? లక్షల మధ్యలో చెప్పేవాడు సేవకుడు గాని ఈ యొక్క పల్లెటూరు గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ సేవ చేసే సేవకుడు పట్టుకున్నది వాక్యం కాదా? మనుషుల మీద అభిమానం కాదు, సంఘాల మీద అభిమానం కాదు, మినిస్ట్రీల మీద అభిమానం కాదు, ఇతడు మతాభిమానంతో బ్రతుకుతున్నాడు. నీవు మనుషుల మీద అభిమానం కాదు, దేవుని వాక్యం మీద అభిమానం కావాలి. నీ పునాది చక్కగా వేయబడాలని నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల పునాది మీద నువ్వు కట్టబడితే నీ అభిమానము, గిభిమానము, ఆమానము, ఏమానము అన్ని కాలిపోతాయి. ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్నా, సేవకునిగా నిన్ను హెచ్చరిస్తున్నా. అయితే చాలా మంది జీవితాల్లో ప్రాంతీయ అభిమానం బాగుంటుంది. మేము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళమండి, మేము ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళమండి. నువ్వు ఏ ప్రాంతానికి చెందిన గాని చెల్లమ్మ, అన్నయ్య, అన్న, అమ్మ, అక్క యేసయ్యకు చెందిన బిడ్డవని మర్చిపోడు. కాబట్టి ప్రాంతాలుగా కొందరు సంఘాలను నిర్మించుకుంటారు, కులాలుగా సంఘాలను నిర్మించుకుంటారు. అలా కాదు. ఇతడు మా ఓడండి, ఇతడు మా ప్రాంతానికి చెందిన వాడండి. ఆత్మీయులారా, ప్రాంతాభిమానము, కులాభిమానము ఉంటే సంఘాలు వర్ధిల్లవు. అయితే ఒక్కొక్క సీమనులో ఒక్కొక్క లక్షణం విన్నావు. అయితే నీలో ఏ మంచి లక్షణం ఉందని ప్రభు అడుగుతున్నాడు. ఏ సీమోను వలె బ్రతుకుతున్నావని అడుగుతున్నాడు. ఏ సీమోను వలె జీవిస్తున్నావని అడుగుతున్నాడు. శిష్యుడైన సీమోను సమస్తాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చివరికి నిలువెల్ల సిలువ వేయబడి హత సాక్షిగా నిలిచిన సీమోను కోసం విన్నావు. శిష్యుడైన పేతుడైన సీమోను, నువ్వు బండవయ్యా, నీ మీద సంఘాన్ని కడతానన్నాడు నా ప్రభు. ఈ వాక్యం వింటున్న నీవు ఈరోజు నీ హృదయాన్ని తెరువు, మొండి హృదయాన్ని తెరువు, కఠిన హృదయాన్ని తెరువు, చెడిన హృదయాన్ని తెరువు. నీ హృదయాన్ని తెరిచి, అయ్యా అయ్యా నేను కూడా శిష్యుడైన సీమోను వలె, కురేనీయుడైన సీమోను వలె అయ్యా నీకోసం బ్రతకాలన్న కోరిక ఉన్నదయ్యా. కనానీయుడైన సీమోను వలె, చర్మకారుడైన సీమోను వలె, తండ్రి కుష్ఠరోగి అయిన సీమోను వలె, గారడి సీమోను లాంటి గుణం నాలో ఉండకుండా నన్ను రూపాంతరపరచయ్యా అని ప్రభుని అడుగు. వేదనతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే నీ జీవితంలో ఆలకిస్తావో, నా ప్రభు నాతో మాట్లాడని ఆలకిస్తావో, అప్పుడు నా ప్రభు సూటిగా నీతో మాట్లాడి నీ హృదయాన్ని రూపాంతరపరుస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. పరిశుద్ధుడై వాక్యాన్ని ఎరుగని ఫలింపజేసి నేను అమలు కనపరుచుకోమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మెడగది యూట్యూబ్ ఛానల్ నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. విన్న వాక్యాన్ని మరొకసారి విని షేర్ చేయండి. అంతేకాదు మెడగది సాహసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కామెంట్ పెట్టండి, ఇతరులకు పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మీ ఆత్మీయ దైవజనుడు.